కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి మరొక వీడియోను రిలీజ్ చేసింది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికకు 3 కార్లలోనే వచ్చామని చెప్పిన మంత్రి పోలీసు ఉన్నతాధికారుల మాటలు అవాస్తవమని తేల్చింది. ఎన్నిక సమయంలో మంత్రి వివేక్ తన అనుచరులు అందరితో కలిసి 50కి పైగా కార్లతో వచ్చారన్న వీడియోను విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందుంచింది. ఇన్ని కార్లకి అనుమతి ఎవరిచ్చారు? అంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు జమవుతుంటే పోలీసులు ఏం చేశారు? అన్ని కార్లు అక్కడ పార్క్ చేస్తుంటే పోలీసులు ఎందుకు ఆపలేదు? అక్కడ పార్క్ చేసిన కార్ల ఆధారంగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? గొడవకు సంబంధించి ఏ కాంగ్రెస్ నాయకుడిపైన కేసు ఎందుకు పెట్టలేదు? బీఆర్ఎస్ అండ్ కేతనపల్లి ప్రజలు అడిగే ఈ వారెవరు? కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి మరొక వీడియోను రిలీజ్ చేసింది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికకు 3 కార్లలోనే వచ్చామని చెప్పిన మంత్రి పోలీసు ఉన్నతాధికారుల మాటలు అవాస్తవమని తేల్చింది. ఎన్నిక సమయంలో మంత్రి వివేక్ తన అనుచరులు అందరితో కలిసి 50కి పైగా కార్లతో వచ్చారన్న వీడియోను విడుదల చేసి వాస్తవాలు. ఇన్ని కార్లకి అనుమతి ఎవరిచ్చారు? అంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు జమవుతుంటే పోలీసు అక్కడ పార్క్ చేస్తుంటే పోలీసులు ఎందుకు ఆపలేదు? అక్కడ పార్క్ చేసిన కార్ల ఆధారంగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? గొడవకు సంబంధించి ఏ కాంగ్రెస్ నాయకుడిపైన కేసు ఎందుకు పెట్టలేదు? బీఆర్ఎస్ అండ్ కేతనపల్లి ప్రజలు అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. వెంకటేష్, కేతనపల్లి చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి మరొక వీడియో బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. అయితే మున్సిపల్ ఎన్నికకు సంబంధించి చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి 3 కార్లను వచ్చామని చెప్పినటువంటి మంత్రి, అటు మంత్రితో పాటు పోలీసులు కూడా అదే తెలిపారు. వాస్తవంగా 50 పైగా కార్ల కాన్వాయ్తో మంత్రి వచ్చారు. అయితే దీనికి ఇన్ని కాన్వాయ్ల అనుమతిని అసలు ఎవరిచ్చారు? ప్రభుత్వం ఇచ్చిందా, లేకపోతే అధికార దుర్వినియోగానికి మంత్రి వివేక్ పాల్పడ్డారా అనేది తెలియాల్సిందే. అంతమంది వైపు అటు డీసీపీ సైతం కూడా దాదాపు 100 కార్లలో 500 నుంచి 600 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కేతనపల్లి ఘటనకు సంబంధించి వచ్చారని డీసీపీ తెలిపినప్పటికీ వాస్తవంగా 50 పైగా కాన్వాయ్తో వివేక్ అక్కడికి వచ్చి ఓవైపు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర కూడా జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద కూడా పార్క్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున పోలీసు మోహరించినప్పటికీ వాళ్ళకి అడ్డు చెప్పలేదు. అలాగే కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కేతనపల్లి ఘటనకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై కూడా ఏదైతే వివేక్ కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారంటే బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లకు సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతించి ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త, ఓవైపు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేని సైతం ఆదివాసీ మహిళా శాసనసభ్యులైనటువంటి కోవలక్ష్మిని కూడా అనుమతించలేదు. అలాగే మాజీ ఎంపీ అయినటువంటి బాలకసుమన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడైనటువంటి బాలకసుమన్ కూడా కేతనపల్లి చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి అనుమతించలేదు. అలాంటిది ఏకంగా దాదాపు 50 పైగా వాహనాల్లో వచ్చినటువంటి మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ, అలాగే కాంగ్రెస్ నాయకులను పెద్ద ఎత్తున కూడా పోలీసులు అనుమతించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు దాదాపు 20 మందికి పైగా బీఆర్ఎస్ అటు బాలకసుమన్తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఓవైపు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు. అలాగే రాళ్ల దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై ఏ ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా అక్రమ కేసులు అన్నింటినీ కూడా నాన్ అవైలబుల్ కేసులు
నమోదు చేశారు. మరోవైపు అటు బాల్క సుమన్ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దాదాపు 1000కి పైగా పోలీసు బలగాలను మోహరించి ఒక తీవ్రవాదిలాగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి అలాగే దీనికి సంబంధించి కూడా పోలీసులు అటు మంత్రితో పాటు అటు ఎంపీ వివేక్ పోలీసులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చెప్పి ఏదైతే విమర్శలు వ్యక్తమవుతున్నాయో ఒక పెద్ద ఎత్తున కూడా అటు కాన్వాయ్తో భారీ కాన్వాయ్ తో పాటుగా వచ్చినటువంటి మంత్రి ఏ ఒక్క పోలీస్ అధికారి గాని పోలీసులు గాని అడ్డుకోలేదు. కేవలం కక్షపూరితంగా ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి మెజార్టీ ఉన్నా కూడా 22 వార్డు స్థానాల్లో 14 బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలుపొందిన కేతన్పల్లి సంబంధించి ఎలాగైనా కాంగ్రెస్ చేజించుకోవాలనే కుట్రతోనే ఇవాళ పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ కావాలని అటు ఓవైపు మంచిర్యాల నుంచి తన నివాసం నుంచి బయలుదేరినటువంటి మంత్రి రూట్ మ్యాప్ ఏదైతే అటు అమరావతి నుంచి ఏదైతే రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి రూట్ మ్యాప్ పోలీసులు ఇచ్చారు. దానికి విరుద్ధంగా ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లు వెళ్లే ఆ రూట్ మ్యాప్ గుండానే మంత్రి రావాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం. మొత్తంగా ఇది కేవలం కుట్రపూరితంగానే ఏదైతే కేతన్పల్లి చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి ఆ రోజు ఉదయం మంత్రి వివేక్ నివాసంలో 8 గంటలకు చెన్నూరు నియోజకవర్గంతో పాటు అటు పలు ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఏదైతే తన నివాసంలో సమావేశమైనట్టుగా తెలుస్తున్నది. అక్కడి నుంచి నేరుగా మంత్రితో పాటు మంత్రి వచ్చే కంటే ముందు కూడా కార్యకర్తలంతా అక్కడ ఏదైతే అక్కడ ఒక సమూహంగా జమ అయ్యారో అలాగే అటు మంత్రి కూడా దాదాపు నిబంధనలకు విరుద్ధంగా 50 కార్లతో కాన్వాయ్ గా వచ్చి కావాలనే బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే రాళ్ల దాడికి పాల్పడి మరోవైపు పోలీసులు ఏదైతే అంత పెద్ద ఎత్తున వచ్చి అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను వదిలేసి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి మళ్ళీ అక్రమ కేసులు కూడా నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంకటేష్ మొత్తంగా చూసినట్టయితే ప్రతి కూడా అంటే ఏదైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి కూడా డే 1 నుంచి కూడా ఏదైతే అధికార దుర్వినియోగానికి మంత్రి వివేక్ పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 50 కార్ల కాన్వాయ్తో వచ్చినప్పటికీ కూడా ఏ పోలీస్ అధికారి కూడా అడ్డుకోవడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒకటే ఏదైతే కేతన్పల్లి ఘటనకు సంబంధించి ఎలాగైనా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించిన ఎవరు కూడా చైర్పర్సన్ గా కాకుండా అది కేవలం కాంగ్రెస్ చేజిక్కోవాలనే కుట్రతోనే ఇవాళ చెప్పవచ్చు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.